తమ్ముడు ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉంటారు. ఫుల్ కోమా షాట్, ఫుల్ జోష్లా ఉంటారు. సో ఈ వీడియో ఏంటంటే మై డే స్టార్ట్స్ అండ్ మై డే ఎండ్స్. సో మీరు ఎట్లానే సపోర్ట్ చేస్తూనే ఉంటారు, మస్తు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఈరోజు కొంచెం జల్దీ లేచిన, ఎందుకంటే మీకోసం చిన్న బ్లాగ్ తీయాలని. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కోసం అయితే మస్తు స్పెషల్ డే, ఎందుకంటే లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఎందుకు స్పెషల్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, చిన్న లైక్ అండ్ తెలుసు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఓకేనా? చెల్లు బాయ్. ఫస్ట్ డే స్టార్ట్ కాగానే ఫస్ట్ థింగ్ వాట్ ఐ డూ ఈజ్ ఇవన్నీ క్లీన్ చేస్తాను అనమాట. ఈ రెండు క్లీన్ చేస్తాయి. ఇది తెలుసు మనది జ్యూస్ చేస్తారు దీంట్లో, జార్ ఇది, అండ్ దిస్ మోసమ్మి చేస్తారు దీంట్లో. ఫస్ట్ థింగ్ వాట్ ఐ డూ ఈజ్ దిస్, మొత్తం క్లీన్ చేసి అండ్ దాని తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసి మళ్ళీ ఆ బండి ఓపెన్ చేయాలి. అట్లనే డైలీ రొటీన్ అనమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ బండి అనమాట. ఇదే మనం ఓపెన్ చేయాలి. బండి దగ్గర అయితే వచ్చేసిన, ఇప్పుడే స్నానం గీనం తినేసి కొంచెం ఇప్పుడైతే వచ్చేసిన. ఇప్పుడు ఓపెన్ చేయడానికి 1 hour పడుతుంది. అండ్ ఇది నా కాలేజ్ ఐడి కార్డ్ అనమాట, అది యూజ్ చేస్తున్నాను ఈరోజు. చూసుకోండి, శ్రీ మేధావి జూనియర్ కాలేజ్. ఈ కాలేజ్లో నేను ఇంకా మురళి చదువుకున్నాం. 1 hour ఎందుకు పడుతుంది అంటే ఇవన్నీ సామాన్ ఆడ పెట్టాలన్నమాట. ఇదన్నీ పెట్టేసి ఓపెన్ చేయాలి. 1 hour పడుతుంది. 1 hour తర్వాత మళ్ళీ చూస్తాం. ఇప్పుడు ఇదంతా ఖాళీ ప్లేస్లో మనం మొత్తం ఫిల్ చేయాలన్నమాట. మొత్తం డిజైన్ ఇదంతా నీట్ అండ్ క్లీన్ ఉండాలి. మొత్తం ఇక్కడ మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసిన, అంతా ఇక్కడ రెడీ పెట్టిన. ఇక్కడ కూడా ఓపెన్ చేసేసిన. జస్ట్ వీ హ్యావ్ టు డూ ఇస్ కొంచెం సెట్ చేయాలి. ఇక్కడ మొత్తం పైనాపిల్ కట్టాలి. ఇక్కడ కొంచెం నీట్గా అనిపించాలని. అండ్ ఎండ అయితే ఫుల్ ఉంది, ఐస్ ఫుల్ ఎండ. ఇట్లా పెట్టుకోవాలి మొత్తం. ఇదంతా రెడీ. ఇది ఖాళీ ఉంది. ఇక్కడ మొత్తం కర్బూజా పెట్టాలి. అండ్ ఇది మొత్తం హ్యాంగ్ చేయాలి ఇక్కడ. అప్పుడు అండ్ మనం వచ్చేసినాం ఇప్పుడు ఉప్పల్ మార్కెట్. ఎందుకంటే మన గ్లాస్ కోసం వచ్చినాం. ఇక్కడ అన్న తీసుకొని వచ్చేసిండు. ఇది మన గ్లాస్. ఫైనల్లీ ఇప్పుడు మనం గ్లాస్ తీసుకొని ఇప్పుడు మళ్ళా పోతున్నాం మన బండి దగ్గర. మనం రీచ్ అయిపోయినాం మనం బండి దగ్గర. అయ్యో మన సేఫ్ పనిచేస్తున్నారు. పొద్దున్న ఏం తినలే, సో ఇప్పుడు తింటున్నా ఇడ్లీ. ఇప్పుడు ఇడ్లీ తినేసి మ్యాక్సిమం అయితే మన పని అయితే ఫినిష్ అయిపోయింది మొత్తం. ఇక్కడ ఇప్పుడు గిరాక్ రావాలి, మనం జ్యూస్ చేసి అని గీయాలంతే. చెప్తున్నా గైస్, ఎండ ఎంత డేంజర్ ఉంది తెలుసా. గలీజ్గా 41 degrees ఉంది. ఎవరు రాది? నేనా? నేను కాదురా, అది నేను కాదురా, నా డూప్లికేట్ అండి. గేంగ్ 2 అయిపోయింది. నా పని అయిపోయింది. ఇప్పుడు డాడీ వచ్చేసిండు. డాడీ సంలాయించుతాడు. నేను ఇప్పుడు పోతా మళ్ళా ఇంటికి పోయి స్నానం గీనం చేసి. గేంగ్ ఇప్పుడు వర్క్ ఫినిష్ చేసి ఇప్పుడే వచ్చిన. జస్ట్ ఇప్పుడే వచ్చిన. 8:30 నుంచి ఇప్పుడు 2:40 అవుతుంది. ఇప్పుడు 7 hours ఆఫ్ వర్క్ చేసి వస్తున్నా. ఇప్పుడే ఫ్రెష్ అయినా. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి కొంచెం తినేసి ఇప్పుడు షూట్ పోతా. మస్తు 7 hours క్లిప్ మీకు చూపించాలి. ఎందుకంటే మస్తు మంది వచ్చారు, కొంతమంది వచ్చారు, ఫ్యాన్స్ మనం కలిసారు. కస్టమర్ కూడా ఉండే. కస్టమర్ ముంగట కెమెరా తీస్తే వాళ్ళు ఆగమాగం అయిపోతారు. సో కెమెరా తీయాలి. ఏదో చిన్న క్లిప్స్ తీసిన. సో ఒక థింగ్ మీకు చూపిస్తాను. అది ఏంటంటే మా ఇంట్లో ఒక ఆర్టిస్ట్ ఉంది, మా చెల్లె పెద్ద ఆర్టిస్ట్ ఉంది. ఆమె స్కెచ్ మీకు చూపిస్తాను. చూస్తురా, ఈ రాధామాత, ఈ మన గణేష్ బాయ్, ఈ మన కృష్ణజీ, అది కూడా కృష్ణజీ, ఈ రామ్జీ, అండ్ మన జగన్నాథ్, అండ్ మన కాళీమాత, మన శివాజీ బాస్, మన బాస్ గురు బాస్, అవో ఈ కృష్ణజీ, ఈ మొత్తం అవుతారనమాట. అంతా మీకు చూసుకోండి, మీకు ఐడియా ఉంటుంది. గణేష్జీ, మన కృష్ణజీ, అందరు. అండ్ దిస్ ఈజ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఒకటి. రాధామాత అండ్ మన కృష్ణజీ ఇద్దరు ఉంటారు. అండ్ ప్రభునాథ్ ఐ చూడండి, మస్తు స్కెచెస్ చేస్తుంది అనమాట. మస్తు బ్యూటిఫుల్ పెయింటింగ్ చేస్తుంది. అదంతా మీకు చూపిస్తున్నా. ఇంకా మస్తు ఉన్నాయి, ఎన్నో పెట్టింది. అండ్ సమ్ అయితే డొనేట్ చేసింది అనమాట. ఎవరికో ఇచ్చేసింది. అండ్ డ్రాయింగ్ నచ్చితే
కమెంట్ చేయండి ఎట్లున్నది, ఓకేనా? కమెంట్ చేయండి. ఇవ్వండి ఇది మన ఇంకో డ్రాయింగ్ అన్నమాట, మా చెల్లె చేసింది నాకు. ఇగో మన బాస్ కాళీమాత ఐస్, కృష్ణజీ అండ్ మన శ్రీకృష్ణజీ, మన కాళీమాత, రాధాజీ. ఓ వావ్, బైరంగ్ సాంగ్ విన్నర్ అనుకుంటా. కాళీమాత, శ్రీరామ్జీ, స్పైడర్ మ్యాన్, చాదారి మకడి, ఆగి. అండ్ దిస్ మన కృష్ణజీ, వాసుదేవ్, వజ్రం, అవుట్లైన్ అంట. ఇది చూపించిన అనుకుంటా మీకు మొత్తం. ఇప్పుడు మనం పోతున్నాం మన అమ్ము గాని దగ్గర. అమ్ము మన మురళీబాయి బాయ్ అని దగ్గర పోయి మన నుంచి షూట్ పోతాం. చూద్దాం ఏం చేస్తాం ఏం చేయం. బాయ్ నువ్వు ఎప్పుడు అదే సేమ్ బట్టల మీద ఉంటావు. అరే బాయ్ మా బట్టలు ఏం చేస్తారంటే తీసుకొని పోతారు బాయ్. మా బట్టలు ఎప్పుడు చూసినా ఎవరు ఒకటి తీసుకొని పోతూనే ఉంటారు. వీడియో కోసం అయితే వచ్చినా కానీ షూట్ చేయలే, ఎందుకంటే మన కెమెరామ్యాన్ హ్యాండ్ ఇచ్చిండు. కెమెరామ్యాన్ వస్తలే, ఎవ్వరు వస్తలే. మన దిస్ ఈజ్ అవర్ డౌన్ ఫాల్ మ్యాన్. 3-4 డేస్ నుంచి రీల్ తీయలే, షూట్ చేయలే, అప్లోడ్ చేయలే. అందరు వెయిట్ చేస్తారు ఎప్పుడని. సారీ గ్యాంగ్. ఇప్పుడే మురళి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన. ఇంటికి రాగానే బట్టలు చేంజ్ చేసుకొని మళ్ళీ బండి దగ్గర పోవాలి, బండి క్లోజ్ చేయాలి. ఇప్పుడు టైం అవుతుంది 8:40 నుంచి 10 వరకు బండి క్లోజ్ చేయాలి. అండ్ పోయినాం షూట్ కోసం, కానీ ఏమైందంటే మన కెమెరామ్యాన్ హ్యాండ్ ఇచ్చేసిండు, మన టీమ్ మెంబర్స్ హ్యాండ్ ఇచ్చేసిరు. ఎవరు వస్తలే షూట్ చేయడానికి. సో అది దాని రీజన్ వల్ల షూట్ అవుతలే అండ్ పోస్ట్ చేస్తలే. సారీ ఫర్ దట్ గైస్. అండ్ ఇప్పుడైతే బండి దగ్గర వచ్చేసిన. ఇగో మన ఉస్తాద్ డాన్. సో హీఈస్ మై డాడ్ బ్రో. ఇప్పుడు మనం బండి దగ్గర ఉంటాం. బండి దగ్గర వచ్చి మనం ఉండి మళ్ళీ బంద్ చేసేస్తాము. వాట్సాప్ గేయింగ్ ఇప్పుడైతే బంద్ చేస్తున్నాం అనమాట. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఏ సామాన్ అయితే మనం అడా పెట్టాం మళ్ళీ ఇడికి వచ్చి ఇడా పెట్టాలా. అండ్ మొత్తం కడగాలి, మొత్తం తీయాలి. చెమట చూస్తురా ప్యాక్ అయిపోయింది. అప్పుడు 10-20 మినిట్స్ నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పుడు లోపల పెట్టి మనం మళ్ళీ కడగాలి. సో మళ్ళా కలుగుతా క్లోజ్ చేసిన తర్వాత. ఓకే నమస్తే ఉంది. ఇప్పుడు మన డబ్బా గిబ్బా అంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇది మన డ్రమ్ ప్లస్ ఈ డబ్బా గిబ్బా అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు పెట్టుకోవాలి. అండ్ పొద్దున అయితే అది క్లీన్ చేసుకోవాలి. తెలుసు ఆ స్టార్టింగ్లోనే చూపించిన మీకంతా. ఇప్పుడు బండి బంద్ చేసిన. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిర్రు. ఆడేమో డైలాగ్ వేస్తుండు, వీళ్ళేమో కేక్ తీసుకొని వచ్చిర్రు. ఏమో డైలాగ్ వేస్తుండు. నీకు నా బర్త్డే స్టార్టింగ్ నుంచి తెలుసు. నేను एक्सप्रेशन చూస్తున్నా. भाई आपका क्या बोलना है? बोलना है भाई, नहीं बोले तो फोन करे तो भी नहीं बोले. गाइस हीलेमो केक తీసుకొని వచ్చి అందరేగా వాడకుర్రా. కేక్ నాకు ఫోటో కొడతారా. కేక్ వచ్చింది నా కోసం కానీ తింటారు ఎవరు. बादम भाई तुम छुड़ गए, तुम भी डालो स्नैप. हैप्पी बर्थडे टू मी, हैप्पी बर्थडे टू मी. डालो रे, आधा डालो. हैप्पी बर्थडे टू यू, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇంకోటి తీసుకోమన్నాను. అరే బ్లాగ్ స్టార్ట్ చేసినావా? అరే కేక్ అప్పుడే చెప్పినా, అరే చిన్న తీసుకోరా. ఎంత కాస్ట్లీ తీసుకున్నా వాళ్ళు నీట్ గా తిన్నారు. ఆ చేతు ఆ గలీజ్ పెట్టుకుని ఎవరి చేసి చూడండి అది అందరు చేసి చూడు క్లీన్ ఉంటది. ఎవరు చేసి చూడండి. भाई बकरे को पानी पिला रहे.
कार्गो जान दे चप्पल चप्पल हो गया तो जा आगे भाई लाइट ले ला जा हो गया लाइट है नहीं लेता अरे लाइट अरे उन लोगों अरे 1500 डबल शॉट काय ते भाई पानी है पी लो काही गो भाई మా ఇంట్లో గ్లాసులు లేవు भाई निकालो भैया अरे जान दे वहाँ वीडियो में आ गए भाई तुम भाई वीडियो में भाई बंद कर दो गिलास रख दे क्या सरकार के ऊपर टैक्स भर रहे हाँ बोल चल भाई మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతుంది ట్యాక్స్ నేను పే చేసిన నేను గ్లాస్ తీసుకున్నా किसको कोई तकलीफ है जाने वीडियो बना चलो तो कांग्रेस पार्टी ज्वाइन करो भाई क्या हुआ कांग्रेस पार्टी जिंदाबाद बीजेपी బ్లాగ్ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ भाई केकड़ा खेलेगा क्या भाई केकड़ा खेलेगा क्या भाई कबूतर भाई मेरे को अर्जेंट कबूतर खेलने का మైకాలా లేనా गाइस ఇప్పుడు మనం एडिंग పోతున్నాం తెలుసా మన కాలేజ్ దగ్గర పోతున్నాం भाई मैं रियल बोल तुम यहाँ बैठे तो एक वॉचमैन भगा देता था हमारे को जरा जोर से बोल एक यहाँ बैठे तो एक वॉचमैन भगा देता था हमारे को बोलते यहाँ बैठते थे लेकिन यहाँ बैठे तो एक हमारी टीचर क्या करी सबको अटका दी मैं इन्हें अजान वहाँ से वहाँ निकाल दिया जनता पार्टी अरे नहीं कांग्रेस जनता पार्टी भाई कांग्रेस का अरे मरा रे श्री मेधावी कुछ चेंज करके बंसल जूनियर कॉलेज डाले स्टार्टिंग श्री मेधावी जूनियर कॉलेज ఉండే మా కాలేజ్ అది अरे मार देंगे तेरे अपन आए तो बात कर और కాలేజ్ ఇగో బన్సల్ ఇప్పుడు బన్సల్ పెట్టారు స్టార్టింగ్ అప్పుడు శ్రీ మేధావి ఉండే గైస్ బాయ్ గైస్ చలానే నంబర్ ప్లేట్ చూపిస్తున్నా బాయ్ మనోడు కేక్ తీసుకొని వచ్చిండు ఎవరు తెలుసా ఎవరు కాదు మన అహ్మద్ భాయ్ చిన్నప్పుడు దోసాడు సో ఈరోజు నా బర్త్డే ఎవరిని తెలియదు ఎందుకంటే నేను ఎవరిని చెప్పలే నా బర్త్డే అని ఈయన తెలుసు వీడు తీసుకొని వచ్చిండు ఎట్లా ఏమో చలో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ తమ్ముడు వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చితే చిన్న అయితే కమెంట్ చేయండి, ఏ పార్ట్ అయితే మీకు నచ్చిందో అది కమెంట్ చేయండి. అండ్ ఎస్ టుడే ఈజ్ మై బర్త్డే, నా బర్త్డే. సో నేను సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే నాకు నచ్చదు బాస్. నా డే మీతో షేర్ చేసుకున్నా, నేను ఏం చేస్తా అని. నేనేం అంతా తోపు చేస్తలే, నేను పని చేస్తా ఇది చేస్తా అది చేస్తా. నాకంటే మస్తు కష్టపడుతున్నారు మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు. దాని ముంగటి చిన్నదే. సో నా సైడ్ నుంచి నేను 100% ఇస్తున్నా, నాతో ఏమవుతుందో అది చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చితే చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. కలుస్తాం మళ్ళీ ఇంకో బ్లాస్ట్ వీడియోతో వచ్చేస్తున్నా. సారీ ఫర్ లేట్ బ్లాగ్స్, ఎందుకంటే బ్లాగ్ చేస్తలే, షూట్ చేయని పోతలే. అండ్ ఓకేనా? ఎస్ సర్, బాయ్ సర్.